సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం ముందు చదివాము. ఇప్పుడు 29లోకి వస్తున్నాను. పిల్లారా, నాలుగవ వచ్చు. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి యగునేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధానపడును, మన వారి తలలను ఛేదించి తీసుకుని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలది గాను, దావీదు 10,000 కొలది గాను హతము చేసినని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయించు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్యా, ఈ మాటల మీద మీ చేయి పెట్టి విరిచి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. భయభక్తులు సమృద్ధిగా మాకు దయచేయండి. సంఘంలో మేము వర్ధిల్లి నీ రూపంలోనికి ఎక్కేంత వరకు మమ్మల్ని వదిలిపెట్టద్దు. ఎవరిని అమాలేకులు దొంగలించనీయద్దు. మమ్మల్ని నీ కృపగల చేతులకు తీసుకుని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొదటి సమూయేలు 29లో జరిగిన కారణాన్ని బట్టి 30వ అధ్యాయంలో దావీదు అన్నిటినీ సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అంటే దేవుడు సమస్తాన్ని దావీదు నుండి తీసేయడానికి అనుమతి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అట్లా ఇవ్వచ్చునా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. మరి దావీదు ఇశ్రాయేలుకే రాజు అయితే అతన్ని కాపాడద్దా? దేవుడు మళ్ళీ దావీదు 23 కీర్తనలు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, లేమి కలుగదండి. ఇప్పుడు అన్నీ ఏమి లేకుండా పోయినాయి, విరుద్ధంగా లేదు. ప్రియులారా, గనుక ఎందుకు దావీదుకు దేవుడు అవన్నీ తీసేసి, లేకపోతే దావీదు ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటే, దావీదు ఫిలిష్తీయులతో స్నేహం చేశాడు. ఒక్క మాటలో 29వ అధ్యాయంలో ఫిలిష్తీయుల రాజుడు ఆకీషు. ఆ ఆకీషు ఇశ్రాయేలు మీద దండెత్తిపోతున్నాడు. మొదటి వచ్చిన అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అఫెక్కులో దిగిరి ఇశ్రాయేలీలు యెజ్రెయేలులోని జల దగ్గర, అంటే ఫిలిష్తీయులు దండెత్తి ఎవరి మీద పోతున్నారండి? బాగా వినాలా. ఈ మాట విని నువ్వు గ్రహిస్తే నువ్వు కొన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చు, దొంగతనం జరగకుండా కాపాడుకోవచ్చు. ఎవరు మనల్ని దొంగిలించలేరండి, మనం అవకాశం ఇస్తే తప్ప. యేసుప్రభువు ఉన్నాడు, లేఖనము నెరవేరునట్లు నాశనపు పుత్రుడు తప్ప మిగతా వాళ్ళు ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు, అందరినీ నేను భద్రపరిచితిని. దేవుడు అందరినీ భద్రపరుస్తాడు. కానీ కొన్నిసార్లు కొంతమంది పోవడానికి లేదా ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడానికి, మన ఇళ్ళల్లో దొంగతనాలు జరగటానికి. మీ ఇళ్ళల్లో ఎప్పుడైనా దొంగతనాలు జరిగినాయా? ఎప్పుడు జరగలే. మా ఇంట్లో జరిగినాయి. కడపలో నేను 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పోతున్నా, ఫస్ట్ పరీక్ష ముందు రోజు రాత్రి దొంగతనం జరిగింది. మొత్తం ఊడ్చుకొని పోయాను. ఏమి లేదు. మా నాయన షర్ట్ కూడా లేదు. మా అన్న షర్ట్ వేసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. తర్వాత ఇంకొకసారి అక్కడే జరిగింది. బిర్యానీ చేసుకొని ఉట్టి మీద పెట్టండి మా అమ్మ బయట. ఉట్టితో సహా డేక్షతో సహా లేదు, లోపల సామాన్లు లేవు, బిర్యానీ లేదు, అన్నీ పోయినాయి.
అవతల కట్ట ఉంది, కట్ట కింద మా ఇల్లు. ఆ కట్ట దాన్ని అందుకే దొంగల చెరువు అంటారు దాన్ని. ఆ కట్టకు అవతల పడేసిపోయినారు తిని దొంగలు. మళ్ళీ ప్రశాంతంగా తిని దొంగతనం చేసుకొని మళ్ళీ తిని వెళ్ళి సైకిళ్ళు పోయినాయి. చాలా మా ఇంట్లో 2-3 సైకిళ్ళు పోయినాయి, పోయినాయి. తర్వాత ఇక్కడైతే కన్నా శంకరయ్య గుప్తా ఇంట్లోంచి కదా ఇటుకి రావడం మనం. ఆడ నేను పండుకుంటే నా తల మీద కట్టె పోతుంది ఇట్లా. ఏంది ఇది కట్టె పోతుంది చూస్తే అది దొంగ బయట నుంచి కట్టె లోపల పెట్టి నా షర్టు లాగుతున్నాడు. నేను వలలో లోపల ఉన్నా కదా, ఆ వలలో నుంచి కట్టబడుతున్నాడు. అప్పుడు మన చర్చిలో ఆ పిల్ల మేరీ ఉంది, మేరీ కూడా హాల్లో పండుకోండి. నేను నా వారి లేచి కట్టె పట్టుకుంటే వాడు కట్టె వదిలేసినాడు, కానీ అట్లా దుంకినట్టు శబ్దమైంది. పైన మిద్దె పైకి వచ్చి, అంటే ఆ అంచులు ఉంటాయి అట్లా సొంచు మీదకి వచ్చి చేస్తున్నాడు దొంగతనం. వాడు కొద్దిసేపు మేము అమ్మ దొంగ వచ్చినాడు, ఎట్లా వచ్చినాడు, ఏమేమో మాట్లాడిన అర్ధగంట సేపు. అప్పుడు దుంకుతున్నాడు వాడు కిందికి, అంటే ఎన్ని ఇంటున్నాడు వాడు. దొంగతనం జరుగుతుంది, దేవుడు చేయనీడు దొంగతనాలు. కొన్నిసార్లు అనుమతిస్తాడు, మన లోపమో తప్పిదమో ఉంటుంది. కొన్నిసార్లు ఏమి నువ్వు తప్పు చేయకపోయినా దొంగతనాలు జరుగుతాయి, అది కూడా ఉంటుంది. ఇక్కడ గమనిస్తే దావీదు మీదకి వచ్చి అన్ని దోచుకొని పోవడానికి కారణము ఫిలిష్తీయులతో సహవాసం చేశారు. ఫిలిష్తీయులు ఎవరు? ఇశ్రాయేలీలకు శత్రువులు. ఇదే దావీదు అనాకీల వంశంలోని గొల్యాతుతో పోరాడలా? ఏమండి, ఆత్మాభిషేకం దేవుడిచ్చినందుకు ఫిలిష్తీయులు లాంటి ఆ గొల్యాతు లాంటి వ్యక్తులకు భయపడకుండా యుద్ధం చేసి తలలు నరకాలని, శత్రు శేషం లేకుండా చేయాలని దేవుడు అభిషేకం ఇచ్చాడు దావీదు. కానీ ఆ దావీదు అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనేది ఒక పాయింట్. బాగినండి, సౌలు తరుముతున్నాడు కాబట్టి. ఏండ్ల తరబడి తరుముతుంటే ఎక్కడికి పోవాలి? 3 పూటలు అన్నం కావాలి, స్నానం లేదు, నీళ్లు లేవు, కాళ్ళకి చెప్పులు లేవు, భార్య పిల్లల్ని ఎక్కడో పెట్టారు కొంతకాలం. దేవుడేమో సింహాసనం ఇస్తానని చెప్తాడు, ఈ సౌలేమో తరుముతూనే ఉంటాడు, ఆ సింహాసనం వచ్చింది లేదు. ఈ సౌలు తరమకుండా ఉండడు. చాలా కష్టం. 2-3 అవకాశాలు వచ్చినాయి. సౌలు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, కానీ సౌలును చంపకుండా డెలివరీగా వదిలేశాడు. కారణం, అభిషేకం పొందిన వాడు పడిపోయినా, అభిషేకం ఉన్నా పోగొట్టుకున్నా నేను అతన్ని చంపను, ముట్టను అసలు. అది దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క న్యాయం. శత్రువు అని సౌలును అనుకోలే, కానీ శత్రువులాగా తరుగుతున్నాడా లేదా సౌలు? మళ్ళీ పిల్లనిచ్చిన మామ ఎవరు? మీకాల్ని ఇచ్చాడు. ఎవడైతే గెలుస్తాడో 30 మంది ముందోళ్ళు తీసుకొని వస్తారో నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తారంటే అది చెవులో పడింది. ఎవరికి? దావీదుకి. దావీదులే పాపం అంతవరకు ఏమన్నా అంటే సౌలు రాజు ఎక్కడా, గొర్రెలు కాపరి నేను ఎక్కడా అనుకుంటున్నాడు, గ్యాప్. కానీ ఇది మంచి అవకాశం, ఎందుకంటే అభిషేకం పైన ఉంది. ఫిలిష్తీయులనే ముందోళ్ళు 30 మంది తీసుకోవచ్చు సౌలుకు అప్పగిస్తే. అది అసలు సౌలు ప్లాన్ ఏంటంటే, ఫిలిష్తీయులు జోలికి పోతే కరెక్ట్గా ఈ దావీదు వాళ్ళు చంపే అవకాశం ఉంది, పీడ విరగడవుతుందని. అది లోపల మైండ్ సౌలుది. అప్పుడు నా కూతుర్ని ఇచ్చేదానికి కూడా ఎట్లా రాడుగా తెలివిగా వ్యూహం పన్ని దావీదుని ఇరికించాలని చూస్తే ఈ మనిషి నిజంగానే 30 మందిని వచ్చేసినాడు ముందోళ్ళు తీసుకొని. నాకు ఇప్పుడు ఏం చేయాలి వాగ్దానం ప్రకారం? రాజాజ్ఞ ఏంటి? నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా. కానీ మీకాలుకు దావీదంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి? గొల్యాతును చంపినప్పటి నుంచి. శూరుడు కదా, ఎవరు లేడు అసలు ఇశ్రాయేలీలు అంత శూరుడు, వీరుడు. తల నరుకుని సంకలో పెట్టుకుని వచ్చినోడు, మగోడు అంటే మగవాడు, మగరాజు. ఇక ఎవరు లేడని ఆమె ప్రేమించి, సరే సౌలు చెప్పినాడు, ఆమె ప్రేమించింది కాబట్టి పెళ్ళి అయితే చేసేసి. వీడైతే ఉంటే
నా కొడుకులకు సింహాసనం రాదు కాబట్టి ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చి విని చంపాలి, అది వ్యూహం. కానీ దావీదుకి ఎవరు తోడున్నారు? ముందే చెప్పేస్తాడు దేవుడు. బాగా వినండి జాగ్రత్తగా. నీకు ఏదైనా జరగబోయే విషయం ఉంటే ముందే దేవుడు నీకు చెప్పి తప్పిస్తాడు, అంతగా తోడుగా ఉంటాడు. ఏమండి? కాబట్టి ఈ దావీదు విషయంలో తరుముతూ ఉన్నాడు. యాడికని ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలమని ఇలా అనుకొని విసుగుపడ్డాడు దావీదు. విసుగుపడి ఈ సౌలును ఊరికి లేపేయటం మేలు, నేను కాదు, శత్రువులే ఎవరో ఒకరు లేపుతారు. అదే అన్నాడు పాపం లాస్ట్ అధ్యాయంలో. నేను ఎందుకు చంపి నీతిమంతుని ప్రాణం నా చేతికి కట్టుకోవాలి, కాకపోతే శత్రువుల వదలరు కదా సౌలును అని అన్నాడు. కాబట్టి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మెల్లిగా ఫిలిష్తీయుల దగ్గర పోయి ఆశ్రయించాడు. ఆకీషు రాజు దగ్గర చేరాడు. ఆకీషు రాజు దగ్గర నెలల తరబడి ఉన్నాడు. ఏమండి? 3వ 29:3 ఈ హెబ్రీయులు ఏల రావాలను అని ఆకీషు అడగంటే దావీదుతో పాటు కొంతమంది ఆర్మీ కూడా ఉంది అని అర్థం. ఇంకా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరాలు నా యొద్ద ఉండినా, అంటే సంవత్సరాలు ఉన్నాడు ఎవరి దగ్గర? అది సంగతి. ఫిలిష్తీయులు మనకు శత్రువులని ఇశ్రాయేలుకు తెలుసు, కానీ ఇశ్రాయేల్ రాజే తరుముతున్నాడు కాబట్టి పోయి ఎక్కడ చేరినాడు? ఇప్పుడు చెప్పండి. ప్రతి విషయంలో అడిగి స్టెప్ వేసే దావీదు ఈ విషయంలో ఏమైంది? ఒకవేళ ప్రార్థన చేసి, ప్రభువా ఫిలిష్తీయుల రాజు ఆకీషు దగ్గరికి పోతున్నాయన్నా, నువ్వు చెప్పిన రాజే నన్ను తరుముతుంటే నేనేం చేయాలి, మరి నాకుండే ఆర్మీ తక్కువ అని చెప్పి ప్రార్థన చేసింటే దేవుడు, వాళ్ళు మనకు శత్రువుల దగ్గరికి పొమ్మని స్నేహం చేయడానికి గాలి నీకు అభిషేకం ఇచ్చిందని చెప్పిండు. పోయి అక్కడ పోయి ఒక రోజులు కాదు సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమర్థమైందంటే ఆకీషుకు దావీదు చాలా యథార్థవంతుడు, దేవదూత లాంటి వాడు, ఎవరికి హాని, మాట ఇస్తే ప్రాణమైన ఇస్తాడు కానీ దేన్ని లెక్క చేయడని ఆకీషుకు తెలుసు. అందుకే అన్నాడు, ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు నాకు సేవకుడకు దావీదు ఇతడే కాదా అని పక్కనున్న వాళ్ళందరూ చెప్తున్నారు. నేటి వరకు అక్కడ ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు, అంటే నాడు నేడు ప్రోగ్రాం అన్నమాట. ఏ పథకం ఇది? నాడు నేడు, నాటి నుండి నేటి వరకు దావీదు ఎలా ఉన్నాడు? ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల శబ్దం. ఒక అన్యరాజు, శత్రువు రాజు నీ గురించి సాక్ష్యం ఇలా చెప్పగా ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ మనిషి చెప్పకుండా దేవుడికి ప్రార్థన చేయకుండా పోయింది వాస్తవమే, నష్టం తెచ్చుకునేది వాస్తవమే, కానీ శత్రువు దగ్గర ఉన్నా కూడా దావీదు యథార్థవంతుడుగానే ఉంటాడు. హాని చేయడు, గుంతలు దోగడు, కుయుక్తులు పన్నడు, కానీ యథార్థంగా. అందుకే తప్పేమి నాకు దావీదులో అంటే వాళ్ళు ఒప్పుకోలే. కింద సర్దాలు, ఫిలిష్తీయుల దగ్గర ఉన్నటువంటి కింద ఉన్న వాళ్ళని ఏమంటారు? సర్దారులు. వాళ్ళ ఎస్డోస్, ఎష్కలోను, గాజా, ఇవన్నీ పట్టణాలు ఫిలిష్తీయులు. ఇప్పుడు పాడైపోయిన పట్టణం ఏంటి? ఈ రోజుటికి శత్రువులే. అటువంటి వాళ్ళతో సహవాసం చేసి అక్కడ ఉండటాన్ని బట్టి దేవుడు నన్ను అడగకుండా ఎందుకు పోయినావు? నువ్వు శత్రువుల దగ్గర పోయి సహవాసం చేస్తావా? నువ్వు ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు నిన్ను తరుముతున్నాడు అనే దానికి ఆప్షన్ నన్ను అడిగితే నేను వేరే చెప్తుంటే ఎలా వెళ్ళావని దేవునికి కోపం వచ్చింది. ఆ టైంలో సర్దారులంతా వీళ్ళు ఈ దావీదు వాళ్ళ ఆర్మీ వద్దు మనతో, ఎందుకంటే వాళ్ళకి డౌటు. తీరా సౌలు దగ్గర పోయినప్పుడు వెనక్కి తిరిగి ఫిలిష్తీయులు చంపి వీళ్ళ తలలు తీసిపోయి సౌలు దగ్గర పెట్టి మన ఇద్దరం ఎప్పటి నుంచో మనం రక్త సంబంధికులం ఇశ్రాయేలీలమని సమాధానం పడతాడు. ఎప్పుడు శత్రువుకి ఏముంటుంది? అనుమానం ఉంటుంది. అంతా వీళ్ళు వద్దని పట్టినారు వాళ్ళు. సరే ఆకీష్ నువ్వు వెళ్ళిపోయినా వెనక్కి అంటే ఎక్కడికి పోవాలి? సిక్లగు పట్టణానికి.
వీళ్ళతో పాటు కొంత దూరం వచ్చినాక మళ్ళీ వెనక్కి పంపించాలి. వెనక్కి వచ్చి సిక్లగు పట్టణంలోకి వచ్చి చూసేతలకి పట్టణం కాల్చబడి ఉంది. ఇది నష్టం. ఫిలిష్తీయులతో దావీదు స్నేహం చేయటం బాగినండి జాగ్రత్తగా. యేసు లేని వానితో నువ్వు సహవాసం చేస్తే ఏ పొద్దుటికైనా నువ్వు నష్టం నువ్వే భరాయించుకోవాలి. దేవుడు హెల్ప్ చేయడు నీకు. ఎవరికి? భక్తులతో మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే కుదరదు, ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించడం కుదరదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే సిక్లగు పట్టణాన్ని వాళ్ళు అమాలేకీలు వచ్చిపోయినారు. వాటికి ఎవరిని లేపినాడు? అమాలేకీలు వచ్చి సిక్లగు పట్టణంకి వచ్చి మొత్తం ఆస్తిపాస్తులన్నీ తీసుకొని దోచుకొని పట్టణంను కాల్చి భార్య పిల్లలు అందరినీ తీసుకొని దోపుడు సొమ్ము తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు వెనక్కి వచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అట్లే ఇజ్రాయెల్ యుద్ధం పోయింటే మీరు చెప్పండి, ఒకవేళ అట్లే ఇజ్రాయెల్ యుద్ధం పోయింటే వీళ్ళు వచ్చే లోపల భార్య పిల్లలు వీళ్ళు తీసుకుని ఎంతో దూరం పోయిందిరు, వాళ్ళని చంపిందిరేమో తెలియదు, ఆస్తిపాస్తులను ఏం చేసిందిరో తెలియదు. వీళ్ళు వెనక్కి రావడమే మేలైంది. ఎందుకు తెలుసా? ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా దావీదు పోరాటం దేవునికి ఇష్టం లేదు. దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఉండటం దేవునికి ఇష్టం. ఇశ్రాయేలీలతోనే పోరాడడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వెనక్కి పంపించాడు. వెనక్కి పంపితే ఒక మేలైంది, తన వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకుంది. ఈ నష్టం ఎందుకు జరిగింది? ఫిలిష్తీయులతో స్నేహం, శత్రువులతో స్నేహం, ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరుగరా? ఎలా దిగుతావయ్యా వాళ్ళతో? నువ్వు ఏం చేస్తావు? నమ్మి బాప్తిసం పొందాను, బంధువులంతా పాపం వాళ్ళే, బంధువులంతా వాళ్ళే. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. పోవాల్సిందే, పెళ్ళిళ్ళు పోవాల్సి. రక్త సంబంధికులు పోవట్లేదు, కానీ వాళ్ళలాగా ఆచారాలు చేస్తే తెచ్చుకుంటావు శిక్ష. ఆచారాలు చేస్తే వద్దు అంటాడు దేవుడు. అక్కడికి పోవద్దు అసలు, మానే. దేవుడు చెప్పిన మాట ఏనల్లా, అప్పుడు వేరే వాళ్ళ మాట ఏనల్లా. పో, బంధువుల కోసం పో, కానీ యేసును గురించిన సాక్ష్యంగా నిలబడు అక్కడ. నేను నీ పెళ్ళికి వస్తా, నా రక్త సంబంధి, నీ పెళ్ళికి రాకపోతే ఎలా అని పో, కానీ వాళ్ళ ఆచారాలు చేయద్దు, వాళ్ళ విగ్రహార్పితమైన వాటి తినద్దు, సత్య దేవుడు చెప్పిన మాటలకు లోబడు. బాగేనండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫిలిష్తీయులతో కొన్ని సంవత్సరాలు ఉండే తెలికే దావీదుకు భక్తి తగ్గింది. తగ్గి కొన్ని వాళ్ళ ఆచారాలు నేర్చుకున్నాడు. దావీదు లాంటోడు. దావీదు అంటే ఎంత భక్తిపరుడు ఫస్ట్ చెప్పుకున్నాం మనం. కానీ కొన్ని నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడంటే మందసం తీసుకొని రావాలని దావీదు రాజుగా అయినప్పుడు, తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు అతడు యాజకులను వాడకుండా కొత్త బండి చేశాడు. కొత్త బండి, ఎద్దుల బండి తీసుకుని దాని మీద మందసం పెట్టుకుని తీసుకుని వస్తే ఉజ్జా అనేవాడు చచ్చిపోయాడు. ఎద్దులు కాలు జారి ఉజ్జా అనేవాడు పట్టుకోపోయి దేవుడు వాణ్ణి చంపేశాడు. ఇదేంటి దేవా, నీ మందసం తీసుకొని వస్తుంటే నువ్వే చంపితే ఎట్లా అంటే, ఎవడు పడితే వాడు నా మందసం మోయటానికి వీలేదు అంతే. దట్ ఈస్ ద కాజ్. పిలుపు ఏర్పాటు కలిగిన సేవకుడే తన భుజముల మీద మందసం మోయాలి. అంతేగాని కొత్త బండి, పాత బండి, ఎద్దుల బండి కాదు, గుర్రాల బండి కాదు. అసలు కొన్ని దేశాలలో జర్మనీ, స్వీడన్, హాలండ్ ఆ ప్రాంతాలలో ఎద్దులు వాడరు, గుర్రాలు వాడతారు. గుర్రపు బండ్లే అన్నీ, అది లాగేది అంతా. ఇది అక్కడ చూసినాడు కాబట్టి వచ్చి మందసంను తీసుకొని, ఎద్దుల బండ్లు తీసుకొని వచ్చి దేవునికి అయిష్టమైన కార్యం చేస్తాడు. దేవుడు అక్కడ మొత్తాడు. మందసం వస్తా అంటే చాలా ఉత్సాహం జరుగుతుంది, పండగ జరుగుతుంది. సేమ్ జస్ట్ లైక్ ఇప్పుడు జరిగినట్టు వీధులలో దేవుని మందసం పెట్టే వస్తుంటే అందరూ పాటలు పాడుకుంటూ, ఉత్సాహధ్వనులు చేసుకుంటూ, కేకలు వేసుకుంటూ వస్తుంటే సడన్గా ఒక మరణం జరిగిందంటే ఏమవుతుంది వాతావరణం? మరి భయపడినాడు దావీదు. అప్పుడేం చేశాడంటే మళ్ళా లేవీయులందరినీ పిలిపించి డిస్కస్ చేసి మందసం ఎలా తేవాలి అంటే
లేవీయుల్లో 3 తెగలు ఉంటాయి, కహాతీయులు, గెర్షోమీయులు, మెరారీయులు అని. వాళ్ళు ముగ్గురు కొన్ని పనులు సపరేట్ చేయాలి. వాళ్ళు మాత్రమే మోసుకొని రావాలి. ఎవరు పడితే వాళ్ళు మోయడానికి వీలు లేదు. సహస్రాధిపతులను, శతాధిపతులను కాదు నువ్వు అడగాల్సింది సలహా, దేవుణ్ణి అడగాలి. ఎందుకు నువ్వు ఇటువంటి తప్పు చేసావు అంటే ఫిలిష్తీయులతో సహవాసం చేశాడు. వాళ్ళు లేనిపోయినాడు చెప్పాడు. బంగారు 5 గడ్డలు ఏమన్నారు వాళ్ళు. అవి కూడా ఏ రూపం ఉండాలి? పందికొక్కులు. ఇవన్నీ దేవునికి నచ్చుతాయా? అవి దేవునికి బైబిల్ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు ఉన్నాయా? లేవు. ఇవన్నీ రావడానికి కారణం ప్రార్థన చేయకుండా ఇతరులతో సహవాసం చేయ. హలో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఎవరినైనా కానీ మనం హలో అనొచ్చు, బాగున్నారు, వందనాలండి, బాగున్నారు అనొచ్చు. కానీ వాళ్ళతో గంటల తరబడి కూర్చొని సహవాసం చేయాలంటే నువ్వు దేవుని ప్రార్థన చేసి వాళ్ళతో ఫెలోషిప్ చేయాలి. లేకపోతే వాళ్ళు అపహాసకులైతే అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోకూడదు. దుష్టుల ఏమన్నాడు? పాపుల మార్గమన దుష్టులు, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇటు చేద్దాం, మోసే మీద తిరుగుబాటు చేద్దామని 250 మంది ఆలోచన చేశారు. దుష్టుల ఆలోచన చొప్పున నేను రానట్లా, చెడిపోవడానికి అదొక మార్గం, భద్రం అని నువ్వు తప్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి మనం జాగ్రత్త. ఆ ఏదోను తోటలో అవ్వాదాము నష్టపోవడానికి కారణం సాతానుతో మాట్లాడటం, సహవాసం చేయటం, అతని మాట విని పండు తినటం, దేవుని నమ్మకపోవటం, శత్రువును నమ్మటం. సేమ్ దావీదు చేశాడు. ఆ నష్టానికి అవ్వాదం నష్టపోయింది ఒకటి కాదు, ఫస్ట్ దేవుని సహవాసం కట్ అయిపోయింది, దేవుని సన్నిధి పోయింది, ఆశీర్వాదాలు పోయినాయి, ఆసక్తి పోయింది, అన్ని ఆశీర్వాదాలు ఆశీర్వాదం పోయి శాపం వచ్చింది, పరిశుద్ధత పోయి పాపం ఎంటర్ అయింది, అన్ని నష్టాలు. కానీ అన్ని నష్టపోయి ఫెయిల్ అయిపోయినాడు అవ్వాదామని దేవుడు వాగ్దానం చేసి, నేనే వస్తా నీ కోసం, సాక్షాత్తు దేవదూతలు కాదు, నేనే దిగి వస్తా నీ కోసం యజ్ఞం చేస్తా, యజ్ఞ ఫలము చేత నేను దీవిస్తా. యజ్ఞంలో జరిగే నీ పాపాల కోసం నా పరిశుద్ధత దానం చేస్తా, నీ ఆశీర్వాదం కోసం నా శాపగ్రస్తుడిగా వేలాడుతా, నీ రోగాల కోసం నా గాయాలు పొందుతా. ఎన్నో ఇక నిన్ను గణపరచడానికి కోసం నేను అవమానంగా చిన్న వస్త్రముతో ఏలాడుతా, అన్నీ నీ కోసం సమకూరుస్తా ఆదామా అని చెప్పిన యేసు కనబడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఇవన్నీ నష్టాలు తెచ్చుకోవడానికి కారణం ఇప్పుడు దావీదా దేవుడా అంటే కొన్నిసార్లు నీ సొంత తెలివితో ప్రార్థన లేకుండా చేయడంతో ఏమొస్తాయి మీదికి? నష్టాలు వస్తాయి. ఎందుకు ఇంత నష్టం వచ్చిందంటే పరిశీలన చేసుకో. మరి నష్టం వస్తుందంటే ఫస్ట్ మొన్న ఒక ఆయన భక్తుడు, నాకు చాలాసార్లు అది మాట ఇష్టం, ఈవెన్ జ్వరం వచ్చినా కూడా నేను ఎందుకు వచ్చింది ఇది, ఎక్కడ నేను మిస్ అయిపోయాను ప్రభా, ఎక్కడ నిన్ను బాధ పెట్టాను, ఎక్కడ నిన్ను అని సరి చేసుకోవాలి. ప్రతి విషయంలో నెగిటివ్ అయిన ప్రతిసారి ఏం చేయాలి? మనం సరి చేసుకుంటే నీవే ఆశీర్వదించబడే వ్యక్తివి. ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు ఓఫిరని కదా, ఆ దీపస్తంభంలో ఏమన్నాడు? ప్రతి సమస్య నీకు ఒక అవకాశం, మేలైన పొందొచ్చు, కీడైన పొందొచ్చు. మేలు పొందటం జ్ఞానుల లక్షణం, కీడు పొందడం అవిధేయుల లక్షణం. కాబట్టి దినం పరిశుద్ధాత్మదేవుడు దావీదు ద్వారా ఫస్ట్ పోగొట్టుకునేటన్ని సంపాదించుకున్నాడు. అసలు ఎందుకు పోగొట్టుకున్నాడు అనే అంశంలో చేయకూడని స్నేహాలు చేశాడు. ఈ దినం నువ్వు ఎవరితో స్నేహం కడుతున్నావు? నీ బంధువులు ఎవరు? నీ సహవాసం ఎవరు? ఎవరితో నువ్వు పూసుకొని గీసుకొని తిరుగుతావు? భద్రం. దేవుని పిల్లలు అంటే ఇష్టంలే, లోకంతో తిరుగు. ఏదో ఒక రోజు నీకు పాఠం నేర్పించి తీరకుండా దేవుడు, ఎందుకంటే రక్తములో కొనబడిన వాడు అని మర్చిపోతున్నావు.
ఎవరితో పడితే వాళ్ళతో ఉండడానికి వీలు. అందుకే అంటాడు, గాడిద గుర్రమును చేసి ఎవడైనా దున్నునా. బైబిల్ 26 ఏమన్నాడు? గాడిదను గుర్రం ఇంకొక జాతి, గాడిద దగ్గర ఒకటే మాదిరి ఉంటాయి. తేడా ఏంటంటే ఇది ముందు కాలుతో తంతుంది, అది ఎడం కాలుతో తంతుంది. తేడా ఏంటి? గుర్రం ముందు కాలుతో తంతుంది, గాడిద ఎడం కాలుతో తంతుంది. రెండు ఒకటే జాతి మాదిరి కనపడతాయి, కానీ అది తేడా ఉంది. అవి రెండింటి, ఒకటి ఎత్తుగా ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉంటుంది. రెండు భారమే మోస్తాయి. కానీ రెండు పెట్టుకొని నువ్వు ఎప్పుడు కూడా దున్నలేవు, సరిగా పని జరగదు. రెండు జంతువులు తేడా వస్తేనే పొలం దున్నలేము. బాగినండి, ఒక రక్షణ పొందినోడు, రక్షణ లేనోడు, రక్షణ లేనివేమో కలిసి, ఇద్దరు కలిసి ఒక సంసారం చేయగలరా? జీవిత కాలం అంతా కలహాలు ఉంటాయి మన ఇంట్లో. కాబట్టి ఏమన్నాడు? విశ్వాసి అవిశ్వాసితో విచ్చోడుకుడిగా తిరగద్దు. ప్రార్థనలు చేసి 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 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బక్సింగ్ గారు కూడా రాశాడు. నా దగ్గర ఉంది, నేను చూపిస్తా మీకు. ఎందుకు అనేక వివాహాలు గలిబిలైపోయి పాడైపోతున్నాయంటే ప్రార్థనాపూర్వకంగా స్టెప్స్ వేయలేదు. దేవుణ్ణి పక్కన పెట్టి ఫిలిస్తీన్లతో దావీదు సహవాసం చేసినట్టు చేస్తున్నారు. జాగ్రత్త, లవ్ గివ్ అనద్దు. అంటే చాలా కష్టం. ఒకడు అడుగుతుంది, సంఘం పెళ్లి కాకముందే పరమగీతంలో ప్రేమించిందా లేదా సార్? చూడు ఎట్టడి ప్రశ్నలు. పరమగీతంలో ప్రియురాలు అన్నాడా లేదా? ఆవిడ పెళ్ళి అయిందా? ప్రియురాలు ముందు ప్రేమించింది, ప్రేమించిన ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. ఈమె ప్రేమించక ముందు కూడా పరిశుద్ధురాలే, ఇద్దరు పరిశుద్ధులే. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడే సెట్ చేస్తాడు. కొన్నిసార్లు మేము కొన్ని పెళ్ళిళ్ళు పోయేటప్పుడు పోకముందే వాళ్ళిద్దరిది సరైంది కాదన్నాడు. నేను తర్వాత చెప్తా కొన్ని సీక్రెట్స్, కొన్ని అంత కాన్ఫిడెన్షియల్ థింగ్స్. వాడు ఆ పిల్లకి తగడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు పలాని వ్యక్తి ఆ బిడ్డకి నేను ఏర్పాటు చేసిన వ్యక్తి అన్నాడు, కానీ అది జరగలే, ఇది జరగలే. దేవుడు ఈయని వ్యక్తిని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పెళ్ళి స్టార్ట్ అవుతుంది. నేను చెప్తాను, ఎవరికైతే ప్రార్థన లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఇక ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతుంటే రోజు తలంబరాలు వేసుకుంటూ ఉంటారు, ప్రతిరోజు తాళి కట్టుకుంటూ ఉంటారు. అది ఎడముఖం, ఇది పెడముఖం, ఇద్దరు తీర్చి పేడముఖం. అది ఎడముఖం, పెడముఖం. ఒకటే నేను చెప్తున్నా, ఏ కప్పులనైతే దేవుడు ఇస్సాకుకు రిబకాను ఏర్పాటు చేసినట్టుగానే దేవుడే సెట్ చేస్తాడో, యేసుక్రీస్తుకు సులమితిని సెట్ చేసినట్టు సెట్ చేస్తాడో, వాళ్ళు నిత్యత్వములో కూడా సమాధానం ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్గైడ్ బై ది డెవిల్. తీసిపోయి దావీదుని తీసిపోయి ఎవరికి స్నేహం చేసినాడు? ఫిలిస్తీన్ల రాజు దగ్గర తీసిపోయి ఎట్లా మిస్గైడ్ అయినాడో చూడు దావీదు. అంత ప్రార్థన పరుడు, ప్రార్థన చేయకూడదు పోయినాడు. కాబట్టి ఎంత నష్టం వచ్చింది? తన భార్య పిల్లలు పోగొట్టుకున్నాడు, తన ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, ఒట్టి చేతులతో నిలబడ్డాడు. అప్పుడు ఎలా ఉంటాడు? దేవుడు అని అంటాడు, నాకు చెప్పకుండా ప్రార్థన చేయకుండా ఫిలిస్తీన్లతో సహవాసం చేసినావు కదా, అన్నీ పోగొట్టుకున్నావు కదా. అవునాయంట. సరే అన్నీ ఇస్తారా? అది దేవుడి కృప. హల్లెలూయా. బయలుదేరు, నువ్వు తరుము, నేను ఇస్తాను అన్ని మొత్తం. నువ్వు తప్పులు చేసిన మనం బలహీనపరిచిన దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే క్షమాపణ, తిరిగి సంపాదించుకోవటం, డబుల్ బ్లెస్సింగ్స్, తిరిగి అద్భుతమైనటువంటి కుటుంబ జీవితాలు కూడా దేవుడు. ఒకవేళ చెడిపోయింది అనుకో, ఈరోజు అడిగి, ప్రభువా నిజంగా మేము తప్పు చేశాం, ప్రార్థనలు లేమితో పెళ్ళిళ్ళు జరిగాయి, ఏమైనా కానీ నువ్వు మనస్సు మార్చగలిగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది? తిరిగి సంపాదిస్తానని చెప్పినా మళ్ళీ ఎట్లా సంపాదించు, నా భార్యను నా భర్తను అంటే
మళ్ళీ వాళ్ళు స్వర్గం చేస్తారు దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏది? అది సర్వశక్తిమంతుడు అంటే అర్థం. దానికి ఈ దినం దావీదు పోగొట్టుకోవడానికి, నష్టపోవడానికి కారణం ఫిలిష్తీయులతో స్నేహం. మన స్నేహం ఎవరితో ఉంది? నేను ఒకసారి మనసులో అనుకుంటున్నాను, మనసులో ఏంది ప్రభు, ఈ ఆదోళనలో ఒక పాస్టర్ కూడా నాకు ఫ్రెండ్ లేడు. ఇంతకుముందు ఉండే డాక్టర్ విజయ్ సార్ ఉండే, ఇంతకుముందు డాక్టర్ దాస్ సార్ ఉండే. రోజు గంట వాళ్ళతో గడుపుతుంటే అప్పుడప్పుడు వాళ్ళు వస్తుంటే మేము పోతుంది బాగుండే. సడన్గా మిస్గైడెన్స్, ఏమంటుంది, మిస్అండర్స్టాండింగ్స్. ఎవరు లేరు నాయన నాకంటే. ఏం అవసరం నీకు? నీ భార్య లేదా? అద్భుతమైన నా బిడ్డ కదా. అప్పటి నుంచే నేను నా వారిని స్నేహితురాలుగా చూడడం స్టార్ట్ అయ్యాను. ఫ్రెండ్. ఏదైనా పొరపాటు నాలో ఉంటే డైరెక్ట్ చెప్పదాయమని చాలా కాలం సహించి పలాని నుండి తీసేసి అట్లాంటి భార్య దొరకటం అదృష్టం కాదు. నాకే ఎదురు చెప్తావా అంటావా? అరే, నిన్ను సరిచేసే భార్య భర్త దొరికితే నీ అదృష్టం. హల్లెలూయా. ఆ విషయంలో నేను అదృష్టవంతుని. మరి ఆప్ క్యా హై? మీ పరిస్థితి ఏంటి? ఎస్, నేను దేవుని కుమారుని కోసం స్తుతి ఎట్లా చెప్తానో, రంజిత నన్ను బట్టి దేవుని స్తుతిస్తాను, భార్యను బట్టి కూడా అలాగే స్తుతిస్తాను. కాబట్టి ఇన్ని మేలు చేసిన దేవునికి నేను స్తుతి చెప్పకుండా ఎలా ఉంటాను? ఇంకొకటి కూడా ఉంది, చేతగా నాకు తెలియదు, చేత కాదు, భక్తి రాదు, ఏమి రాదు, నేను అసలు ఎన్నో నాకు బలహీనతలు ఉన్నాయి ప్రభు అంటే ఒక సంఘం ఇచ్చాడు. సంఘంలో ప్రేమించే బిడ్డలు ఇచ్చాడు. నమ్మకమైన సమర్థం కలిగిన బిడ్డలు దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుడికి వందనాలు చెప్పదా? హల్లెలూయా. ఆ గుంపులో నువ్వు ఉన్నావా? దావీదు యొక్క సైన్యములో నువ్వు ఉన్నావా? ఇప్పుడు చెప్పండి, దావీదు మాట విని వీళ్ళు పిల్లలు పోగొట్టుకున్నారు, అవునా కదా? దావీదు వెనకంబడి తిరిగి ఫిలిష్తీయుల దగ్గర పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి కొండలు తిరిగి చివరికి పోగొట్టుకుంది ఏమలే. అందుకే లాస్ట్లో రాళ్ళు ఎత్తుకునేది వాళ్ళు. రాళ్ళది చంపేద్దాం ఈ మనిషిని, ఊరికే చెప్పినది ఇల్లేము, వెనకంబడి పోలేము. అట్లా చేశారు మీరు సేవకుల మీద. పొరపాటు కూడా ఆ విసుగు రాలేదు. అక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఓపికగా ఉన్నారు కనుక తిరిగి భార్య పిల్లలతో సహా, దోపుడు సొమ్ముతో సహా ఇతరులకు అప్పులు కట్టేంత సమృద్ధులకి నడిపించాడు. అమాలేకులను ఊరికి పంపిలే దేవుడు, పంపించినట్టే ఉంది, వాళ్ళవన్నీ దోచుకున్నట్టే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ దినం నువ్వు పోయినది తిరిగిస్తాడు, దాంతోపాటు శత్రువుల ఆస్తి కూడా నీకు ఇస్తాడు. దీన్ని బట్టి కొత్త నిబంధనలు అన్నాడు, మొదట అపవాదిని బంధించుడి, అప్పుడు వాని ఇంట చొచ్చి సమస్తమును దోచుకొనవచ్చును. మొదట ఎవరిని బంధించాలి? అది మనం చేయాల్సిన పని చేయకుండా ఎప్పుడు దోచుకోలేము. దావీదు దోచుకోవడానికి బలవంతులను బంధించగలిగాడు. ఈ దినం ఆ వాగ్దానం మనందరికీ చెల్లుండు. ఎవరెవరైతే పోరాడుతారో ప్రార్థనలో వాళ్ళందరికీ ఇవి కలుగునుగాక. అండి, ఇటు కృప నీకు కావాలన్నా, ఇటు విజయం నీకు కావాలన్నా, దోచుకునే శక్తి నీకు కావాలన్నా రండి ప్రార్థన చేద్దాం.